ఇక్కడ మరొక ఆర్టిస్ట్ ఉన్నారు. హాయ్ అండి. ఈ సినిమాలో చేశారు కదా మీరు? అవునండి. ఎన్ని రోజులు చేశారు ఏంటి? 35 days. విత్ కళ్యాణ్ గారు ఎంటైర్ కాంబినేషన్. ఇట్స్ ఎ ఫైట్ సీక్వెన్స్. పవన్ కళ్యాణ్ గారితో యాక్ట్ చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది? Oh my God, I mean, I can't describe in words, but he's a very sweet and simple person. ఈ హడావిడి చూస్తే ఆయన సింపుల్ కాదని రియలైజ్ అవుతాం, బట్ ఆన్ సెట్ ఒక 5 minutes లో హీల్ మేక్ యూ ఫీల్ సో కంఫర్టబుల్. హీ కేర్స్ ఎవ్రీ వన్, నాట్ లైక్ ఒక హీరోయిన్ ని, ఒక ప్రొడ్యూసర్ ని, డైరెక్టర్ ని అని కాదు. ఈవెన్ జూనియర్ ఆర్టిస్ట్ చిన్న చిన్న పిల్లల్ని కూడా ఆయన కేర్ చేస్తారు. హీస్ అ మ్యాన్ ఆఫ్ హార్ట్ అండి. హీస్ అ మ్యాన్ ఆఫ్ గాడ్. సో సెట్ లో ఆయన ఎలా ఉంటారండి? అంటే మామూలుగా ఫన్ గా ఉంటారా, లేకపోతే ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు కదా? యాక్చువల్ గా మేము షూట్ చేసేటప్పుడు ఆయన చాలా స్ట్రెస్ గా ఉన్నారు. చాలా ఎలక్షన్ క్యాంపెయిన్స్ చేయటం, చాలా తిరగడం, విజయవాడ టు హైదరాబాద్ డైరెక్ట్ గా సెట్ కి రావడం అలా ఉన్నారు. యాక్చువల్లీ ఇప్పటికన్నా ఎక్కువ స్ట్రెస్, ఎక్కువ బిజీగా ఉన్నారు. బట్ స్టిల్ ఇఫ్ హీఈస్ ఆన్ ద స్పాట్ హీ విల్ బి at his best. సో ఆయన ఫైట్ కొరియోగ్రాఫ్ చేసేటప్పుడు, ఫైట్ చేసేటప్పుడు హీల్ గివ్ హిస్ బెస్ట్. అప్పుడు ఆయన నేను పొలిటీషియన్, ఇది అది, నాకు ఇంత ఫ్యాన్స్ ఉన్నారు, అవి మీకే గుర్తురావు. హీల్ బి ఏ టెక్నీషియన్, హీల్ బి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ టెక్నీషియన్. యాక్చువల్ చెప్పాలంటే పవన్ గారు ప్రతి సినిమాలో కూడా యాక్షన్ కంపోజ్ చేస్తుంటారు. ఇందులో కూడా ఆయన చేశారంటున్నారు. యాక్చువల్ గా యాక్షన్ సీక్వెన్సెస్ విజయ్ మాస్టర్ కంపోజ్ చేశారు వెన్ ఐ వాజ్ దేర్, నేనున్న సీక్వెన్స్. బట్ కళ్యాణ్ సార్ డెఫినెట్ గా, బికాస్ హీ హ్యాస్ దిస్ మార్షల్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్, హీ హ్యాస్ దిస్ స్కిల్ సెట్ కదా. ఆయన చాలా మాస్టర్ కాబట్టి అందులో ఆయన ఇన్పుట్స్ ఆయన ఇస్తుంటారు. ఆ కొరియోగ్రఫీలో ఆయన చెప్పాల్సిన సజెషన్స్ ఆయన చెప్తుంటారు. బట్ ఎవ్రీ వన్ లైక్స్ హిస్ కొరియోగ్రఫీ, ఎవ్రీ వన్ లైక్స్ హిస్ డైరెక్షన్, ఎవ్రీ వన్ లైక్స్ ఆయన చెప్పే సజెషన్స్ కోసం. యాక్చువల్ గా యాక్షన్ కొరియోగ్రాఫర్ కూడా వెయిట్ చేస్తుంటారు ఈయన ఏదైనా చెప్తే వెంటనే చేయడానికి. సో హీస్ సూపర్ పర్సన్ అండి. నాట్ ఎ పర్సన్, హీస్ బియాండ్ పర్సనాలిటీ. ఇప్పుడు పార్ట్ 1 ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? సూపర్ డూపర్ హిట్ అండి. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, ఇట్స్ ద సూపర్ డూపర్ హిట్. అంటే ఇప్పటి వరకు కళ్యాణ్ గారికి తెలుగులో ఈ సౌత్ ఇండియాలో మీరు చూసారు వేవ్స్, సో మెనీ వేవ్స్. ఇప్పుడు నార్త్ షేక్ అవబోతుంది, చూస్తారు. నార్త్ కంపల్సరీ షేక్ అవబోతుంది 110%. సో ఈ సినిమా తర్వాత ఇక వచ్చేది ఓజీ కూడా ఉంది కాబట్టి 2 సినిమాలతో మొత్తం పాన్ ఇండియా లెవెల్లో మొత్తం కూడా షేక్ అవటం. ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత, అంటే దాదాపు నాకు తెలిసి 8 years అనుకుంటున్నాను ఇప్పటికి సినిమా. సో ఇవి వస్తుందంటే ఫ్యాన్స్ కి ఫుల్ భోజనం అనుకోవచ్చు. యాక్చువల్ గా మీరు చాలా మంది యాక్టర్స్ యాక్టింగ్ కెరియర్ అయిపోయాక పాలిటిక్స్ లోకి రావడం చూశారు. ఈయన ఫుల్ పీక్ యాక్టింగ్ కెరియర్ ఉన్నప్పుడే పాలిటిక్స్ లోకి వచ్చారు. సో పాలిటిక్స్ లోకి వచ్చింది ఈయన మనీ కోసం కాదు. సో యాక్టింగ్ లో సంపాదించిన మనీని పాలిటిక్స్ లో ఖర్చు పెడుతున్నారు. ఇలాంటి పర్సనాలిటీ మీరు రేర్ గా చూస్తారు. అండ్ హీల్ క్రియేట్ హిజ్ ఓన్ హిస్టరీ అండి. ఆయన ఇంకా చేయాలని అనుకోవాలి కానీ దిల్ బి సో మెనీ మూవీస్ కమింగ్ అప్. సో క్రాస్ యువర్ హ్యాండ్స్. నేను కూడా కోరుకుంటున్నాను ఆయన ఇంకా సినిమాలు చేయాలని. సెట్ లో మీరు పవన్ కళ్యాణ్ గారితో ఉన్నప్పుడు ఏం అబ్జర్వ్ చేశారు, మీరేం నేర్చుకున్నారు? కళ్యాణ్ గారు ఫోకస్ అండి. ఎంత మంది చుట్టూ ఉండనివ్వండి, ఎన్ని ఆర్డ్స్ ఉండనివ్వండి, ద ఫోకస్ హీ హ్యాస్. అంటే ఎంత క్లియర్ గా ఆయన కొంచెం కూడా డైవర్ట్ అవ్వరు. అందులో 1% ఫోకస్ ని అచీవ్ చేసినా చాలండి. అండ్ సింప్లిసిటీ 100%. లాస్ట్ ఫైనల్ గా ఏం చెప్పబోతున్నారు? సినిమా 24th రిలీజ్ కాబోతుంది. ముందే 23rd పెయిడ్ ప్రీమియర్స్ పడబోతున్నాయి కదా, ఏం చెప్పబోతున్నారు? నేనేం చెప్పబోట్లేదండి. కళ్యాణ్ గారు కూడా ఏం చెప్పరు. మేము ఆయన ఫుడ్ ప్రింట్స్ ఫాలో అవుతున్నాం. మీరు చూస్తారు. ఇదేం చెప్పడానికి కాదు, చూడడానికి. యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దిస్. చూడొచ్చు. మొత్తం ఇందులో హరిహర వీరమల్లో నటించినటువంటి ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ కూడా వస్తున్నారు.